ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం పార్లమెంటు పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎన్నికల ఓటు బ్యాంకు పదిలంగా ఉందని, మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న కార్యకర్తలందరూ కష్టపడి పనిచేస్తే విజయం మనదే అని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో తెచ్చి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను మరొకసారి ప్రజలకు గుర్తు చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు పూర్తయిందని, ఇప్పటికే ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. అంతేకాక రైతు బంధు తదితర పథకాలకు సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం విడుదల చేయలేదనే విషయాన్ని కూడా రైతులకు తెలియజేయాలని తెలిపారు. అంతేకాక క్రింది స్థాయి కార్యకర్తలందరూ ముఖ్య నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని, పాలమూరు ఎంపీ టికెట్ తప్పకుండా బీఆర్ఎస్ ఖాతాలోకి రావాలని, ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.